Previous class lo B2B, B2C chusnamu, business to business, whereas the business to commerce interaction between the e-commerce and business to consumers, business to business. అంటే ఎట్లా వాళ్ళు ఇంటరాక్షన్ చేసుకున్నారు, వాళ్ళ బిజినెస్ గెయిన్స్ ఎట్లా వచ్చిందనేసి మనం చూస్తున్నామా. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందా? నో సార్. ఓకే, సి B2C మోడల్ ఎందుకంటే B2B కి B2C కి చూడండి, వెరాస్ ద B2B బిజినెస్ టు బిజినెస్ అంటే B2C అన్నా B2B అన్నా హ్యావింగ్ ఏ బెనిఫిట్స్ ఆఫ్ దట్ ఈ-కామర్స్ బిజినెస్ అంటే ఓన్డ్ బై ద ఈ-కామర్స్ వాళ్ళకి మనం ఏమన్నా వినబడుతుందా? ఇస్ ఇట్ క్లియరా? ఎస్ సార్. ఓకే అమ్మా. సి కన్స్యూమర్ క్యాన్ ప్లేస్ ద ఆర్డర్ త్రూ అవర్ వెబ్సైట్ ఓన్లీ. అంటే వీఆర్ ద మీడియేటర్. మనం వెబ్సైట్ ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేసేది మనదే ఓన్గా పెట్టుకుంటాము. సి వీఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ వెబ్సైట్. కన్స్యూమర్ క్యాన్ ట్రస్ట్ అవర్ వెబ్సైట్ ఓన్లీ. సి హౌ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా టు ద బిజినెస్ ఆర్గనైజేషన్ హూ ఈస్ హ్యావింగ్ పార్ట్నర్షిప్ విత్ అస్. అంటే మన కంపెనీతో ఎవరికి పార్ట్నర్షిప్ ఉందో సేమ్ ద రిలేటెడ్ కన్స్యూమర్ కావాల్సిన ప్రోడక్ట్ మన కంపెనీతో ఉండే పార్ట్నర్షిప్తో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళతో టైఅప్ చేసుకునేసి జస్ట్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఆర్డర్. అంటే ఏం ప్లేస్ చేస్తున్నామో త్రూ ఈడిఐ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్ టు ద కన్స్యూమర్స్. దిస్ ఈస్ కాల్డ్ ద బిజినెస్ టు కన్స్యూమర్స్ మోడల్. ఓకే, having any doubts on this one? అంటే సింపుల్ గా B2B, B2C, whereas the B2B is a business to business. See, this is the business to commerce model. అంటే ఎట్లా they are communicating from one they are communicating their products from one place to another place. See, this is the business to business model, how the business has been supplied from one place to another place, whereas the consumer can place the order through the website. Even though B2B, B2C or B2G, whatever it may be, the intra organizations nothing but they are communicated with different types of organizations with the own companies. See, ఇక్కడ నుంచి కన్స్యూమర్ ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ ఆ వెబ్సైట్ లో నుంచి డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు ద business organization. Then they are going to transfer the data to the wholesaler. The wholesaler can sell the product to the consumer. This is the business to business. Ante ikkada two types of business is going on. See, where is the business organization and the wholesaler, and here consumer and the website. Ante manaku online business lo two types of business run chesedanne manam business to business. See, here he is doing the business with the website. Here the wholesaler is the business organization is doing the business with the wholesaler, whereas the two suppliers are involved here. అంటే టూ సప్లయర్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడ కన్స్యూమర్ ఇక్కడ ఆర్డర్ చేస్తుంటే ఇక్కడ లేదనమాట ప్రోడక్ట్. అంటే వెబ్సైట్స్లో ఎక్కడ కానీ ప్రోడక్ట్ లేవు. అంటే ఆల్ ఆర్ విత్ హ్యావింగ్ ఎ పార్ట్నర్షిప్ విత్ ద కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బిజినెస్ అంతా పార్ట్నర్షిప్లో జరుగుతుంది ఆన్లైన్లో. సి కన్స్యూమర్ కావాల్సిన ప్రోడక్ట్ ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసిన ఇమీడియట్గా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా టు బిజినెస్ ఆర్గనైజేషన్, ఇదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే గోడౌన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్కడి నుంచి వీళ్ళకి టైఅప్ ఉంటుందో, సి దిస్ ఇస్ ద మీడియేటర్. ఆల్రెడీ ఒక మీడియేటర్ ఉంటే మళ్ళీ ఇంకొక మీడియేటర్ ఉంటాడు. అంటే ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాడు, ఇక్కడ నుంచి డైరెక్ట్ డీలింగ్. అంటే ఈ హోల్సేలర్కి ఇక్కడికి సంబంధం లేదన్నమాట. ఓకేనా? హియర్ టూ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ డూయింగ్ హియర్. వన్ ఇస్ ద బిజినెస్ ఆర్గనైజేషన్, అనదర్ ఇస్ ద wholesale organization. This is called as a B2B commerce, business to business commerce. See, this is the B2C, whereas here there is no wholesaler. అంటే ఇక్కడ డైరెక్ట్ బిజినెస్ టు కన్స్యూమర్స్. డైరెక్ట్గా కన్స్యూమర్ ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా బిజినెస్ చేస్తున్నారు. వేరే అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా సప్లై చేస్తుంది. కాబట్టి అంటే మన ఆర్డర్ ఇక్కడ ప్లేస్ చేసి ఇమీడియట్గా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా
టు ద బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే మనం ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నామో వాళ్ళు ఎక్కడ ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్ వాట్ ఎవర్ యూ నీడ్. ఓకేనా? ఇట్లా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేదాన్ని B2C కామర్స్ అన్న, బిజినెస్ టు కన్స్యూమర్స్ ఈ కామర్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మా హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? B2B కావచ్చు, B2C కావచ్చు, ఇవి రెండిట్లో ఏదైనా ఉందా? నో సార్. ఓకే, సి ఓకే అమ్మా. See, B2C model, these are how they are doing B2C model, where done nothing but a manufacturer, wholesaler, distributor. These are the B2B, that is business to business consumer. Whereas here B2C, nothing but a direct, we are accepting the orders through direct manufacturing. Mediator, nothing but an e-commerce. E-commerce అనే వెబ్సైట్ మధ్యలో ఉండేదాన్ని ఇంటర్మీడియట్ బిజినెస్ అంటాము. Whereas in this intermediate అంటే ఎగ్జాంపుల్ నిన్న మనం Amazon చూసినాము, అట్ ద సేమ్ టైం labgadgets.com అనేసి డైరెక్ట్ గానే వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ల్యాప్టాప్ స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ ల్యాబ్ గ్యాడ్గెట్స్. దట్ ఈస్ ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఓకే, దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే డైరెక్ట్ కన్స్యూమర్స్ అంటే ఇంటర్మీడియట్ మధ్యలో ఈ కామర్స్ సైట్ కానీ ఏమీ లేవు. అంటే all nowadays all the companies having their own websites ma, they are also going to sell the product through retailer, wholesaler, whatever it may be, due to ఆన్లైన్ బిజినెస్. అంటే ఆన్లైన్ బిజినెస్ లో ప్రతి చోట్ల ప్రతి కంపెనీ దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ దర్ ఓన్ వెబ్సైట్స్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్ కావచ్చు. అంటే కస్టమర్స్ వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్ గా పర్చేస్ చేయదు, వేరే హ్యావింగ్ ఎ డిఫరెంట్ వేరియేషన్స్. అంటే రేట్ డిఫరెన్సెస్ చూడండి, కొన్ని వెబ్సైట్స్ డైరెక్ట్ గా మీరు పర్చేస్ చేస్తే వేరాస్ ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ దే ఆర్ ప్రొవైడింగ్ లెస్ దాన్ దర్ అమౌంట్. అంటే డైరెక్ట్ గా కొన్ని కంపెనీస్ తక్కువ వేయచ్చు, కొన్ని కంపెనీస్ ఎక్కువ వేయచ్చు. బికాస్ ఆఫ్ దే ఆర్ సెల్లింగ్ ఓన్లీ రిటైలర్ ఆర్ సింగిల్ పీసెస్. అంటే రిటైల్ అయినప్పుడు ఏమవుతుందో ఒక్కొక్కటి రెండు పోతుంది కాబట్టి వాళ్ళకి వచ్చే ప్రైస్ ని అమ్ముతారు. వెరాజ్ ద ఈ కామర్స్ లో చూసినామంటే వీఆర్ గెటింగ్ లెస్ దాన్ ప్రైస్. అంటే దానికన్నా మనకి తక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ పార్ట్నర్షిప్ విత్ దట్ కంపెనీ. ఎట్లా అంటే బల్క్ ఆర్డర్స్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. దాన్ని ఇంటర్మీడియట్ ట్రేడింగ్స్ అన్న. వెరాజ్ ద ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్ పర్చేస్ దట్ ఈస్ ఇంటర్మీడియట్ బిజినెస్ అంట. Okay, see nowadays new electronic intermediate breeds such as email and product selecting agents are emerging. This process of shifting of the business layers responsible for intermediately functions from traditional to electronic medium is called reintermediation. See, reintermediation అంటే reintermediation, intermediate, disintermediate. What is the differences between intermediate and reintermediate, disintermediate? అంటే మనము ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్స్ నథింగ్ బట్ మనకి మధ్యవర్తిగా ఒకరుండి మనకు ఫుల్ఫిల్మెంట్ చేసేదాన్ని ఇంటర్మీడియట్ అంటాం. ఓకే, ఇంటర్మీడియట్ నథింగ్ బట్ మన ప్రోడక్ట్స్ కావచ్చు, ఈవెన్ దో మనకి మీడియేటర్ నథింగ్ బట్ జస్ట్ బ్రోకరేజ్. అంటే మన దగ్గర కమిషన్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు అనే దాన్ని ఇంటర్మీడియట్స్ అంటాం. ఓకే, వెరాజ్ ద డిస్ఇంటర్మీడియట్ ఎందుకున్నామో, డిస్ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసేదాన్ని డిస్ఇంటర్మీడియట్ అన్నాం. ఓకే, డిస్ఇంటర్మీడియట్ డైరెక్ట్ వీఆర్ హ్యావింగ్ యాక్సెసింగ్ విత్ ద డైరెక్ట్ కంపెనీస్. మధ్యవర్తిగా ఎవరు పనిచేయరు, దాన్నే మనం డిస్ఇంటర్మీడియట్ అంటాము. ద ఇంటర్మీడియట్ బిట్వీన్ యూ అండ్ ద కంపెనీ. సి హూ ఇస్ ద ఇంటర్మీడియట్ అంటే మధ్యలో మనం ఈ కామర్స్ సైట్స్ లో మనం పెట్టుకునేసి ఈ కామర్స్ సైట్ లో మనం ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ కి ఈ కామర్స్ సైట్ ని యూజ్ చేస్తాం. వెరాస్ డిస్ఇంటర్మీడియట్ అయినప్పుడు ఎవరు మధ్యవర్తి లేదు. సపోజ్ ఎందుకు మీడియేటర్ కావాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, ఆ ప్రోడక్ట్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నా కానీ యూ కెన్ రైజ్ యువర్ కంప్లైంట్ టు దట్ మీడియేటర్. అంతేనా? యు ఆర్ నాట్ గోయింగ్ టు రైజ్ యువర్ కంప్లైంట్ టు డైరెక్ట్లీ టు ద కంపెనీ. Whereas in a traditional, if you are going to purchase any electronic items in the showroom kaavachu or whatever it may be, if you raise a complaint, where you are going to raise your complaints ma, ante meer ekkada purchase chestunnaro akkade you are going to raise your dispute complaint to that company, showroom lekapothe ipudu more market like Reliance lekana purchase chestunnaro edaina problem ochindi, if you are going to raise your complaint, where you are going to raise your complaints ma, direct company lo em raise cheyaru, you are going to raise where you are purchased. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ పర్చేస్ చేస్తారు అక్కడ రైజ్ చేస్తారు. ఓకే, వాళ్ళకు కూడా కానీ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్.
See, they are selling different types of products which is available in their countries. Okay, అక్కడ ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మొత్తము దే ఆర్ గోయింగ్ టు సెల్. బట్ హూ ఇస్ ద ఆథరైజ్ పర్సన్ అంటే కన్సర్న్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే మీడియేటర్ గా మీ యొక్క ప్రాబ్లమ్ ని రిక్వెస్ట్ తీసుకునేసి అగైన్ దే ఆర్ రేజింగ్ కంప్లైంట్ టు దట్ కంపెనీ. ఎక్కడి నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందో అక్కడికి దే ఆర్ రేజింగ్ ద complaints to the company to rectify your problem. That is the intermediate organizations anta. See, what is the disintermediate anta? What is the difference between intermediate and disintermediate ante? Disintermediate nothing but see, if you are going to purchase the product to directly to the company, అంటే మనకు మధ్యవర్తిగా ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనమే పర్చేస్ చేస్తున్నాం, కంపెనీతో ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నాం. వెరాస్ మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ రైజ్ అయిందంటే ఇమీడియట్లీ యూఆర్ గోయింగ్ టు కంప్లైంట్ ద ప్రోడక్ట్ టు ద కంపెనీ వాడు వస్తేనే ఇట్ విల్ బి రెటిఫైడ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి రెటిఫైడ్. సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మీకు దాంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హూ విల్ రెటిఫై? డైరెక్ట్లీ ద కంపెనీ విల్ రెటిఫై. అంటే మధ్యవర్తిగా ఎవరు లేదన్నమాట, మీరు కంపెనీనే పర్చేస్ చేస్తుంటారు కాబట్టి దాన్నే డిస్ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్స్ అంటారు. సి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ఇంటర్మీడియట్ and the reintermediation? The reintermediation nothing but the movement of investment capital into secure bank or deposit or the reintroduction of a middleman between a supplier. Is it clear? See, intermediate organization chusnamu, same at the time disintermediate organization chusnamma. Whereas that is mediators. Intermediate lo mediator ga undedi manaki e-commerce website అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అలీబాబా, సమ్ ఎక్సెట్రా, విచ్ ఇస్ ఈబే, విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద గ్లోబల్. అంటే ఈ ఆన్లైన్ సర్వీసెస్ లో ఆన్లైన్ బిజినెస్ చేసేది యా సైట్ అన్నా కానీ యూ మే టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఓకే, వాట్ ఈస్ ద డిస్ఇంటర్మీడియట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లైవ్ లో చూసినామా, అంటే ల్యాబ్ గ్యాడ్గెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా పర్చేస్ ఏదైనా ఆటోమొబైల్స్ కొంటున్నారు అంటే డైరెక్ట్ యూ మే పర్చేస్ స్కార్పియో స్పేర్ పార్ట్స్, మీన్స్ డైరెక్ట్ యూ కెన్ పర్చేస్ స్కార్పియో షోరూమ్. అంటే షోరూమ్ సైట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మనం పర్చేస్, దట్ ఈస్ ద ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్ గా పర్చేస్ చేసేదాన్ని మనం డిస్ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్స్ అన్నాము. Whereas reintermediation, see, what is the reintermediation means? Between the suppliers and their consumers. See, between suppliers and the consumers. ఆ సప్లయర్స్ కి కన్స్యూమర్స్ కి మధ్యవర్తిగా కూడా ఎవరు ఉంటారమ్మా? See, who is the mediator means I will show in previous slide. See, who is the mediator means this is the disintermediate organization, sorry, reintermediate organization annama. Who is the mediator between the supplier and the consumer? See, business organizations is the reintermediate between the consumers and the suppliers. Okay, see, ikkada two types of suppliers is available. Two types of suppliers is available in this slide. Whereas reintermediate అంటే reintermediate అంటే ఏమి, ఇక్కడ కన్స్యూమర్, see the example అంటే సేమ్ స్లైడ్ లోనే యూ మే టేక్ టూ ఎగ్జాంపుల్స్. వన్ ఈజ్ మనము ఇది B2B అన్నాం, అంటే బిజినెస్ టు బిజినెస్ చేస్తాం. whereas reintermediate అంటున్నాం. reintermediate నథింగ్ బట్ అగైన్ ఒక్కసారి ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ గా మనకు ఉండేది ఈ వెబ్సైట్. అగైన్ ఈ ప్రోడక్ట్స్ కి మధ్యవర్తిగా ఎవరు, అగైన్ దిస్ ఇస్ reintermediate between the consumers and the website and the wholesaler. Is it okay? Clear? మీకు ఈ డయాగ్రామ్ లో అర్థం అవుతుంది కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అమ్మా. whereas reintermediate అంటే that is nothing but the reintroduction. See, మన ప్రోడక్ట్ ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ they are going to introduce to the wholesaler can introduce to the consumer. అక్కడ ఇద్దరు మధ్యలో ఉండే ఇద్దరినే ఏమంటామంటే reintermediate అంటాం. జస్ట్ a minute, I will show another example.
వి ఇంటర్మీడియట్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది అనేసి మనము ఎట్లా దాని యొక్క ప్రాసెస్ అనేసి మనం స్లైడ్లో చూస్తాము. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకేనా? See, this is the re-intermediate organizations ma. అంటే సేమ్ మన ప్రోడక్ట్స్ ఎట్లా సప్లై అవుతుంది. whereas who is the re-intermediate means this is the manufacturing unit. ఓకే, ప్రతి రెండు చోట్లను మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. whereas the re-intermediate consists the process to introduce again an intermediate. మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొకరికి మధ్యవర్తిగా పనిచేసేదాన్ని రీ-ఇంటర్మీడియట్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఈ స్లైడ్ అర్థమవుతుందా మీకు? సి, ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ ఏం లేదు, ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్, గివింగ్ ద ప్రోడక్ట్ టు ద హోల్సేలర్ ఆర్ ద రీటైలర్. అంటే ఇక్కడ రీ-ఇంటర్మీడియట్ అనేసి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఉంది చూడమా. దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్ టు ద కస్టమర్స్. ఓకే, అంటే ఇక్కడ కస్టమర్స్ కి ఈ ప్రోడక్ట్ కి మధ్యలో ఏముంటుందంటే ఇద్దరు ఉంటారు అనమాట. వెరాస్ సప్లై చేసినోడు ఒకడు, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చినోడు ఒకడు, ఇవి ఇద్దరు ఉండేదాన్నే రీ-ఇంటర్మీడియేషన్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఈ స్లైడ్ అర్థమైందమ్మా మీకు? హూ ఇస్ రీ-ఇంటర్మీడియట్? బికాస్ సప్లై చైన్ ఆర్ ద పెరిఫెరల్స్ బై క్రియేటింగ్ ఎ న్యూ ఇంటర్మీడియట్. హియర్ ఆల్రెడీ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హ్యాస్ గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్ టు ద అనదర్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ హోల్సేలర్ కావచ్చు, రీటైలర్, హూ ఇట్ బి. Actually the wholesaler is going to supply the product because he is connected with the e-commerce. ఇది ఇతనికి కనెక్ట్ అయి ఉంటుంది. he is the intermediate. అంటే who is the responsible for that product అంటే ఇద్దరు రెస్పాన్సిబుల్ అనమాట. if customer raise a complaint, automatically the complaint has raised from the e-commerce side. the e-commerce side can raise a complaint directly to the intermediate. అంటే ఎవరు మనకు వాళ్ళకి సప్లై చేస్తారో వాళ్ళకి సప్లై, అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎవరు వీళ్ళకి సప్లై చేస్తారో వీళ్ళకి పోతుంది. దిస్ ఈస్ ద రీ-ఇంటర్మీడియట్. అంటే ఇద్దరు మధ్యలో ఇద్దరు ఉంటారు అనమాట. దట్ ఈస్ ద రీ-ఇంటర్మీడియేషన్. యాక్చువల్లీ యూజువల్లీ మార్కెట్ ఈస్ రీడిఫైన్డ్, దట్ ఈస్ ఓల్డ్ ప్లేయర్ గెట్స్ కట్ అవుట్ అండ్ న్యూ ప్లేయర్స్ విత్ ఇన్ ద సప్లై చైన్ ఆర్ బాండ్ ద రిజల్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఇతనే యాక్చువల్ గా మనకు ప్రోడక్ట్ సప్లై చేయాలన్నమాట. సి, మధ్యలో ఏం చేస్తున్నారంటే దిస్ ఈస్ ద డిస్ఇంటర్మీడియట్, నథింగ్ బట్ దే ఆర్ గోయింగ్ టు, they are not able to deliver the product immediately. They are diverting the product to the another company, or otherwise who is tied with this company. Automatically they are going to transfer the product to that company. The company has going to deliver you. Is it clear? అంటే ఈ యొక్క ప్రోడక్ట్ సొంతమైన వాళ్ళు ఈ కంపెనీ అనమాట. if you raise any disputes, complaints, automatically they are going to raise a complaint to that company. So this is called re-intermediation. Is it clear ma? Having any doubts on this? No sir. Clear? Re-intermediate అంటే అర్థమైందా? అర్థమైంది సార్. Okay, very sir. good. See, this is the actually process. See, for example, e-commerce, that is nothing but an intermediate. Intermediate only one such as broker. Broker ante brokerage ante they are having their margins between us and other companies. వాళ్ళనే brokerage అంటారు.
I think e-commerce business మొత్తం వచ్చి మీడియేటర్ గానే పనిచేస్తుంది. Okay, because of if you raise any complaints, automatically they are going to raise the complaint to the company, concerned companies. యా కంపెనీ నుంచి మనకు ప్రొడక్ట్స్ వస్తుందో ఆ కంపెనీకి they are going to raise the complaints. అందుకే వాళ్ళు అంటే మీడియేటర్ గా పనిచేసే వాళ్ళని ఎలక్ట్రానిక్ బ్రోకర్స్ అంటాము. సి ద ఇంటర్మీడియేటింగ్ రిటైలర్, సి హౌ దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద ప్రోడక్ట్స్, దట్ ఈస్ ద ప్యూర్లీ ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్, that is partial electronic intermediate. What is the difference between purely electronic and partial electronic means? That is, if they are going to display the product and supply the products, they are just sending the mails to the consumers kavachu, like about the distribution, and everything should be communicated with the email or messenger, that is EDI exchange. Whereas the partially electronic intermediate annappudu కొంతవరకే వాళ్ళు డేటా సప్లై చేస్తారు, మిగతా మాన్యువల్ గానే హ్యాండిల్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ అండ్ పార్షియల్ ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియేటర్. ఓకే, అంటే వాళ్ళకి డేటా ఎంతవరకు సఫిషియంట్ అంతవరకే దే ఆర్ గోయింగ్ టు సప్లై ద డేటా. సో అండ్ సో డేట్ కి మీకు డిస్పాచ్ అవుతుందా, మిగతాదంతా వచ్చి కంపెనీ విల్ మానిటర్. దట్ ఈస్ కాల్డ్ ద పార్షియలీ ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియేట్. ఇస్ ఇట్ క్లియర్? See the e-commerce advantages and disadvantages. What are the advantages? See, low financial cost, whereas the 24/7 hours of potential income, selling internationally, whereas easy to showcase the best sellers, and how to perform, how is the performance. See these 13 are advantages and the disadvantages. What are the advantages here? Low financial cost, number one. Next, 24/7 hours. Next, selling internationally. That is advantages in e-commerce. For the benefit is going to their own sites. Easy to showcase better sellers, and how they are displaying technically with graphic images, videos, etc. Personalized online experience and affordable employees. See, we will see what is the low financial cost. How our website maximum ante cost avutundo, how to build a website ante with the help of software. Next, you are going to purchase the domain, you are going to purchase the space of your website. Actually that cost overall per annum అంటే సంవత్సరానికి ఎంత పడుతుందో మాక్సిమం అంటే కూడా మీ యొక్క స్పేస్ యూజర్ని బేస్ చేసుకొని యూ కెన్ పర్చేస్ ద స్పేస్. ఓకే, హోస్ట్ గెటర్లో కావచ్చు, సమ్ అదర్ సైట్స్ ఆల్సో ప్రొవైడింగ్ ద వర్క్ స్పేస్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్. అంటే పర్ యానమ్కి 5,000 కన్నా కూడా తక్కువే పడుతుంది మెయింటెనెన్స్ ఛార్జెస్. సి అంటే యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద స్పేస్ నథింగ్ బట్ అండ్ హోస్ట్, అంటే తన యొక్క స్పేస్ ఎంత ఉందో మనం తీసుకుంటాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ డొమైన్ నేమ్? డొమైన్ నేమ్ మాక్సిమం అంటే 500,000. ద స్పేస్ 5,000 10,000 అనుకోండి. డొమైన్ నేమ్ హార్డ్లీ అంటే కూడా 1,000 రూపీస్కి డొమైన్ నేమ్ వచ్చేస్తుంది. బోత్ ఆర్ రెడీ. స్పేస్ తీసుకున్నాము, డొమైన్ నేమ్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ 10,000తో కవర్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ యూ వాంట్ టు డెవలప్ యువర్ వెబ్సైట్స్. ఇఫ్ యు ఆర్ టెక్నికల్ పీపుల్, there is no need of a technician. You yourself you can create your websites. Okay na, మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ దాంట్లో HTML లో PHP, Bootstrap, WordPress, nowadays the ready-made tools is also available. Nothing but WordPress కానీ Bootstrap కానీ మీకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. whereas the dynamic websites కి వెరీ యూస్ఫుల్. అంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు, యూ మే క్రియేట్ ఎ వండర్ఫుల్ సీన్ టు డిజైన్ ద వెబ్సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ WordPress కావచ్చు, Bootstrap కావచ్చు అనమాట. మనము దాంట్లో క్రియేట్ చేసుకునేసి వెబ్సైట్లో క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ వెబ్సైట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ దీనికి మ్యాక్సిమం ఎంత ఖర్చు పెట్టినామా? 10,000 to 15,000 పెట్టినాం. హియర్ దిస్ ఇస్ ద మెయిన్ రూల్. సి వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది, అంతా అయిపోయింది. జస్ట్ వాట్ యూ వాంట్ టు డూ మీన్స్ యూ వాంట్ టు మ్యాపింగ్ యువర్ సాఫ్ట్వేర్. ఓకే, మ్యాపింగ్ యువర్ software with the organizations who is ready to having a partnership, అంటే they are ready to give a partnership to you. ఏ కంపెనీస్ మీతో రెడీగా ఉన్నారు అంటే కొత్త కంపెనీ కదమ్మా. వెరాస్ సి మనం ఏం కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అంతా ఎట్లా వర్క్ అవుతుంది. సి హౌ దే ఆర్ హ్యావింగ్ ఎ లో ఫైనాన్షియల్ కాస్ట్. వెరాస్ ట్రెడిషనల్ యూ మస్ట్ ఇన్వెస్ట్ మోర్ దాన్ lakhs of rupees. Okay, you cannot able to take profit as soon as possible, whereas in e-commerce the financial cost is also low, your investment is also very low. Okay, see మనం ట్రెడిషనల్ లో ఏదన్నా ఒక ప్రొడక్ట్స్ ఏదన్నా ఎనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ మీకు షోరూమ్ పెట్టుకుంటున్నారు, సిస్టమ్స్ అంతా పెట్టుకున్నారు అంటే యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ద షాప్ ఫర్ యువర్ కంప్యూటర్
షోరూమ్. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ కావచ్చు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, ఇంకా సిస్టమ్స్ కావచ్చు. మినిమం కాస్ట్ ఒక సిస్టమ్ అంటే కూడా 30 to 40,000. ఓకే, మస్ట్ అండ్ షుడ్ ఒక షోరూమ్ అంటే దాంట్లో ఒక 100 సిస్టమ్స్ అన్న ఉండాలి మినిమం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, కాన్ఫిగరేషన్స్, i3, i5, i7 అనేసి దాంట్లో జనరేషన్స్, ప్రింటర్స్, ఇదంతా ఉంటేనే యూ మే ఎస్టాబ్లిష్ ద షోరూమ్. మ్యాక్సిమం ఇదంతా వర్క్ చేసినా కూడా మీకు కంపెనీ రన్ అవుతే ఏమవుతుందంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ నియర్లీ 10 to 20 lakhs అయినప్పుడు దాంట్లో నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుందమ్మా పర్ మంత్కి మీకు చెప్పలేము. బికాస్ 10 lakhs పెట్టినోడు పర్ మంత్కి మినిమమ్ వాళ్ళకి బిజినెస్ అంతా ఇదైతే కూడా వాళ్ళ ఇన్కమ్ వచ్చి 2 to 3 lakhs అయినా ఉండాలి. whereas కంపారిజన్ ఆఫ్ 10 lakhs మీకు మ్యాక్సిమం యూ క్యాన్ ఏబుల్ టు పే ద సాలరీస్ ఆల్సో. ఓకేనా, అంత ఇన్కమ్ కూడా రాలేదు. ఇజ్ ఇట్ కరెక్ట్ మా? ట్రెడిషనల్ ఎట్లుంటుందమ్మా? దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారమ్మా? మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? హై. whereas here if you want to run a business through online, just you maintain the standards and having a partnership with the companies. Otherwise you may create a own products also. See, own products ante మీ దగ్గర ఉన్న products ని కూడా you may deliver the products. Okay, previous గా ఒక ఎగ్జాంపుల్ వైజాగ్ లో కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ they has created their own site. They are going to supply the agriculture products. Really wonderful website ma. Whereas agriculture only agriculture products ఆ సరౌండింగ్ లో విలేజ్ కి సప్లై చేస్తా ఈజ్ ద టాప్ ఆఫ్ ద టౌన్. ఓకే, ఆ ఏరియాలో అతను ఒక వెబ్సైట్ పాపులర్ గా పోతాడు. సఫిషియెంట్ అయినా సప్లై చేస్తున్నాడు, సఫిషియెంట్ అయిన బిజినెస్ ఉంది. హీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ఆర్డర్స్. ఓకే, whereas అట్లా మనకి సోర్సెస్ ఉంటే యూ మే క్రియేట్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ ఆల్సో. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ one company to other company which is having a ready to have a partnership with you. See how it is as a low cost financial cost annamante. Whereas dantlo investment manam 10 to 20 lakhs petna meer teese income ఎంత ఉంటుంది, దాని యొక్క ప్రాఫిట్ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది స్టార్టింగ్. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ కంపెనీతో ఎంత బెస్ట్గా ఉంటుందో అంతకంత కస్టమర్స్ క్యాన్ అట్రాక్ట్ యూ. అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు purchase your products with traditional. Whereas here online just we are invested for purchase the space, purchase the domain, overall the 10 to 15,000, and if you having a knowledge to develop the code you may create the websites. Otherwise if you give the software company they are going to design the products and get back to you. Okay, అంటే వాళ్ళకి కాస్ట్ అంతా they are going to charge. వాళ్ళు చార్జ్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఏమంటారు అంటే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో మనం పే చేసుకుంటే ఆటోమేటిక్లీ ద వెబ్సైట్ హ్యాస్ బిన్ డిజైన్డ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ప్రోడక్ట్. జస్ట్ ద 10 to 20,000 లో మన వెబ్సైట్ రెడీ అయిపోతుంది. అండ్ రన్నింగ్ ద కెపాసిటీ అంటే మీరు రన్ చేసేది మీ కస్టమర్ సపోర్ట్ కానీ మీరు ఇచ్చే అట్రాక్షన్ బేస్ చేసుకునేసి మీకు కస్టమర్స్ అట్రాక్ట్. సి వాట్ ఈస్ ద 24/7 potential income means already you have mapped the software with your banking, your partner companies and customers and profit income. అంటే మీ యొక్క ప్రాఫిట్ ఇన్కమ్ జస్ట్ యు ఆర్ మీడియేటర్ బిట్వీన్ ద కన్స్యూమర్స్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే మీడియేటర్గా ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ వచ్చేటప్పుడంతా మనం ఏం చేసుకుంటాము, ఇమీడియట్గా మనం కట్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, ఇమీడియట్గా మనం ఏం చేసుకుంటామంటే వచ్చిన ప్రాఫిట్నే ఇమీడియట్గా తీసేసుకుంటాం. దట్ ఈస్ 24/7 పొటెన్షియల్ ఇన్కమ్. అంటే 24 hours 7 days our website has been running. ఓకే, మీరు 24 గంటల సిస్టమ్ మీద కూర్చొని రన్ చేయాలన్న అవసరం అయితే లేదు. మనం జస్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ మ్యాపింగ్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేసి ఆటోమేటిక్గా మనం కోడింగ్ చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి క్రెడిటెడ్ ఆటోమేటికలీ. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ the 24/7 hours of potential income. Every day, every second you may generate the income through using this website. This is the most advantages in e-commerce. And whereas the sell internationally, your product is not only stick on to the Chittoor district. Okay, manam once if you are created a website అంటేనే ఏమి వరల్డ్ వైడ్ వెబ్ అంటున్నాం. అంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనకు వెబ్సైట్ ప్రపంచం మొత్తం విజిబుల్, ఎవరికన్నా కానీ కనబడుతుంది. సపోజ్ వాళ్ళ పుంగనూరు స్పెషల్ అనేసి యూఎస్ లో ఉండేవాడు టైప్ చేస్తున్నాడమ్మా, ఆటోమేటిక్లీ ద వెబ్సైట్ హ్యాస్ బిన్ విజిబుల్ టు దట్ కంట్రీ. ఓకే, వేరాస్ మనము ఇంట్రానెట్ పెట్టుకుని మన ఆర్గనైజేషన్ చూసుకునేది వేరే ఎవరికి కానీ విజిబుల్ కాదు. www అంటేనే 3W వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే మనకు వెబ్సైట్ క్యాన్ విజిబుల్ వరల్డ్ వైడ్ వెబ్.
So easily the other countries can also purchase the product which is available in our website. That is the sell internationally. See, easy to showcase the best sellers. How you are going to show means nothing but you have a different having a partnership under the comparison of the price. ఓకేనా, అది కూడా మనం వెబ్సైట్లో జస్ట్ యూఆర్ కోడెడ్ వన్ లైన్ అంటే మినిమం మ్యాక్సిమం ప్రైజెస్ కానీ లేకపోతే ఎంట్రీ మనము వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ A to Z దాన్నే ర్యాండమైజ్ చేస్తున్నాం. అంటే ఆల్ఫాబెటికల్ ర్యాండమ్గా లేదంటే లేకపోతే ఆల్ఫాబెట్స్గా పెట్టమంటున్నాం. అంటే జస్ట్ యూఆర్ గోయింగ్ టు క్లిక్ సింగిల్ క్లిక్లోనే మనకు A to Z ఆల్ఫాబెట్ సీక్వెన్స్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ థింగ్ కోడింగ్లో కూడా మనము చేయొచ్చు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, దాని ఒక రేట్ ఫిక్సింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉండేది ఈ రేట్ రావాలా, హయ్యర్ దాన్ 1000 రూపీస్ ఉండేది ఇక్కడ రావాలని స్క్రోలింగ్. దట్ ఈస్ ద క్యాటలాగ్డ్ మేనర్. అంటే ఈజీ టు షోకేస్ ద బెస్ట్ సెల్లర్స్. బెస్ట్ సెల్లర్స్ అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ ఎక్కడ ఎక్కువ సేల్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ సెల్లర్. ఎట్లా దే కెన్ ఈజీలీ షో హూ ఈస్ ద బెస్ట్ సెల్లర్. నథింగ్ బట్ అన్ రివ్యూస్. ఆర్ యూ సీన్ ద రివ్యూస్ మా? మీరు రివ్యూస్ చూసినారా? మిమ్మల్ని ఆర్ యూ సీన్ ద రివ్యూస్? చూసినారా? రివ్యూస్ ని బేస్ చేసుకుని హూ ఈస్ ద బెస్ట్ సెల్లర్ అని తెలుస్తుంది. అంటే దాని యొక్క ప్రోడక్ట్స్ యొక్క రేటింగ్ కానీ వాళ్ళు ఇచ్చే కస్టమర్ సపోర్ట్స్ కానీ వాళ్ళు ఇచ్చే కస్టమర్ సపోర్ట్స్ బేస్ చేసుకునేస్తే దట్ ఈస్ ద బెస్ట్ సెల్లర్ అని. See how personalized the online experience nothing but your products rating కావచ్చు, దాని యొక్క డిస్క్రిప్షన్ కావచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ రివ్యూ యువర్ ప్రోడక్ట్స్. అంటే మనం రివ్యూ చేస్తున్న దానికి స్టార్ రేటింగ్ ఇట్లా వస్తుంది కదమ్మా. యూ మే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే యూ మే రైజ్ యువర్ క్వరీస్ ఆల్సో. మీ యొక్క దాని యొక్క పర్ఫార్మెన్స్ గుడ్, బ్యాడ్, వెరీ గుడ్, లేకపోతే ఎక్సలెంట్, సాటిస్ఫై, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ ప్రోడక్ట్. Just if you click one click, automatically it has been raised the experience at a grading. Danaka grading raise avutundi. That is the personalized on your online experience to purchasing the products. Prati dantlo you may have an experience of that product. Ante మనం పర్చేస్ చేసే products danaka performance కావచ్చు, danaka rating కావచ్చు. What is your experience on your product? If you are using some mobiles, ee mobile etlundi aa mobile etlundi ante that is the product experience. Okay, rating the products. మనం దాన్ని బేస్ చేసుకునేసి ఆన్లైన్ యూ మే గెయిన్ ద ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సి అఫోర్డబుల్ ఎంప్లాయీస్. వాట్ ఈస్ ద అఫోర్డబుల్ ఎంప్లాయీస్? సి ఇక్కడ మనకి హ్యావింగ్ ఏ కాస్ట్ దట్ ఈస్ నాట్ టు హై ప్రోడక్ట్స్. అఫోర్డబుల్ ప్రైస్ అంటే బెస్ట్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ వెరాజ్ ట్రెడిషనల్ 10 మంది ఉంటేనే వర్క్ అవుతుందమ్మా. జస్ట్ 2 to 3 మెంబర్స్ ఉంటేనే ఆటోమేటిక్గా మన వర్క్ అనేది జరిగిపోతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటిక్. టెక్నీషియన్స్, కస్టమర్ సపోర్ట్స్ ఉంటేనే చాలు మన వర్క్ హ్యాపీగా జరిగిపోతుంది. కాబట్టి దాన్ని పోర్టబుల్. సి దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ఈ కామర్స్. మనం ట్రెడిషనల్ కన్నా ఇది చూడండి, ఇన్వెస్ట్మెంట్ తక్కువ, 24 into 7 hours పోతుంది. ఎవ్రీ సెకండ్స్ మనం నిద్రపోతుంటే కూడా మన ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి త్రూ మ్యాపింగ్ యువర్ సాఫ్ట్వేర్. ఓకే, మనకు ప్రోడక్ట్స్ అప్డేషన్ కానీ మనం ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్ వాళ్ళ దగ్గర వచ్చే ప్రోడక్ట్స్ కంతా వీఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ అవర్ సాఫ్ట్వేర్ టు దట్ కంపెనీ. ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ ద ప్రోడక్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? సి ఈజియర్ టు ఎంకరేజ్ ద ఇంప్లసెస్ బై. హౌ దే ఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ అంటే ప్రోడక్ట్స్ పర్చేస్ చేయమనేది ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నామా? జస్ట్ గివింగ్ ద అడ్వర్టైజ్మెంట్ టు దట్. హౌ? త్రూ ఆన్లైన్ మోడ్, మార్కెటింగ్ త్రూ ఆన్లైన్ మోడ్. ఓకేనా? జస్ట్ మెసేజింగ్. ప్రీవియస్ లో మనము ఎక్కడైనా సర్చ్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఫాలో అవుతున్నాం. దట్ ఈస్ ద ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీ మార్కెటింగ్. ఓకే, దే ఆర్ గోయింగ్ టు పింగ్ యువర్ ఐపీ అడ్రస్. మన ఐపీ అడ్రస్ నే మన లొకేషన్ పింగ్ చేసుకునేసి మనకు నీడ్ మనం సర్చ్ చేసిన దాన్ని మీరు మెయిల్ పోయినా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. అది సీన్ ద పాపప్ మా చిన్న విండో పక్కన వస్తుంది. ఓకేనా? మీరు సర్చ్ చేసింది బ్రౌజర్లో సర్చ్ చేసింది మీ యొక్క సిస్టంలో ఇమీడియట్ గా మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ మీరు మెయిల్కి పోయినా కూడా అది రిమైండ్ చేస్తుంది. దట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్ టు అట్రాక్ట్ ద కస్టమర్, టు ఇంపల్స్ ద buy. See, easy to retarget, to remarket to the consumers. That is nothing but customers. Easy to retarget or remarket to the customer. Retarget nothing but already వాళ్ళకి సేల్ ఇంక్రీజ్ అయింది, దానికన్నా ఇంకా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, అంటే ఈరోజు 10 products పోతే రేపటికి 100 products పోవచ్చు అనమాట. ఎట్లా అంటే దే ఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ యూ. ఓకే, see the customers get a less
invasive experience, less invasive experience, whereas this is the disadvantage. Whereas the experience అన్నప్పుడు ఫిజికల్ గా మనం టచ్ చేసి ట్రెడిషనల్ లో చూసుకుంటాం, whereas ఆన్లైన్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మన ప్రోడక్ట్ డ్యామేజెస్ కావచ్చు, లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ invasive experience in online, whereas gain access to the consumer data easily. Next, able to process a high number of orders. Okay, at a time you may process the high number of orders. Meeku okkarike kaadu ma, the lakhs of people at a time they are going to place the orders. Is it clear? See the variations. Whereas the traditional and e-commerce they are having a same protocol, అంటే ఒక సీక్వెన్స్ గా they are maintaining to salesman ఉంటాడు, సేల్స్ రెప్ ఉంటాడు, they are going to advertise the product, they are market the products. If you are ready to purchase the product, automatically you want to pay the bill counter లో see ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే ఏం చేస్తారు మా, సపోజ్ కెపాసిటీ అంటే బిల్లింగ్ చేసే వాడికి 10 మెంబర్స్ని ఒక 10 minutes లో క్లియర్ చేస్తారు. అగైన్ ద కస్టమర్స్ ఆర్ ఇంక్రీజ్ 10 to 20, 20 to 30 అయినప్పుడు ఏమవుతుంది మా బిల్ కౌంటర్లో? If you are going to purchase the product, the customers are in queue. Okay, 100 to 200 members increase అయినప్పుడు ఏమవుతుంది? క్రౌడ్ పెరిగిపోతుంది. అక్కడ ఉన్న క్యాష్ బిల్లింగ్ చేసేవాడు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా క్రౌడ్ ఫుల్గా ఉంటుందన్న, ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉంటాడు. సి ద కంజెస్టెడ్ ఆఫ్ ద పీపుల్స్. మనకేమవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఆ క్రౌడ్ వచ్చేసి మనం బయట వచ్చేసేది ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. వెరాస్ హియర్ ద కస్టమర్ కెన్ యాక్సెస్ the lakhs of customer at a time, they can place the order. అంటే ఆన్లైన్ లో మనకు కెపాసిటీని బేస్ చేసుకునేసి మనము ప్రోడక్ట్ ని రైజ్ చేస్తున్నాం, అంటే స్పేస్ ని పెంచుకుంటున్నాం. అట్ ఏ టైమ్ 1 lakh people they are going to order the same product కావచ్చు, డిఫరెంట్ ప్రోడక్ట్ కావచ్చు. ఆటోమేటిక్లీ the e-commerce site will monitor everyone with a fraction of seconds. Is it clear? అంటే వాళ్ళకి యాక్సెసిబుల్ ఎట్లుంటుందో డేటా, కస్టమర్ కెన్ యాక్సెస్ దర్ డేటా ఈజీలీ with their standard format, that is nothing but an ANSI format, American National Standard Institute X12, which is the format has been framed for all the websites. They are going to maintain this format, then only customer can access the format easily. Okay, ఈ ఫార్మాట్ ని బేస్ చేసుకునేసి అట్ ఏ టైం 1 lakh 2 lakhs దాని కెపాసిటీ, మన సర్వర్ యొక్క కెపాసిటీ కావచ్చు, మన కస్టమర్స్ ఎంతమంది ఉన్నామో యూ క్యాన్ గెస్ ఇట్ ఈజీలీ. ఓకేనా? బేస్డ్ ఆన్ మనకు స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ ఎంతమంది అంటే 50 మంది వస్తున్నారు రెగ్యులర్ గా, కానీ 40 మెంబర్స్ వస్తున్నారు రెగ్యులర్ గా. ఐ కెన్ గెస్ ఈజీలీ వీళ్ళ రెగ్యులర్స్ అనేసి నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. అప్పుడు నాకు కెపాసిటీ ఎంత ఉంటుంది? 50 మెంబర్స్ కి టైఅప్ అయి ఉంటుంది. ఓకే, మన సిస్టమ్ కెపాసిటీ 50 మెంబర్స్ టైఅప్ ఉంది. సడన్ గా సపోజ్ బీకామ్ జనరల్, బీకామ్ సిఏ ఇద్దరు మింగిల్ అయితే ఏమవుతుందమ్మా? 50+ అయినప్పుడు సమ్వేర్ సర్వర్ విల్ బి బిజీ విత్ దీస్ కస్టమర్స్. అంటే 50 మంది కూడా సరిపోతుంది. వేరాజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇమీడియట్లీ యూ క్యాన్ ఇంక్రీజ్ అవర్ స్పేస్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో దీస్ ఆర్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ ఇన్ ఈ-కామర్స్. అట్ ఏ టైం లాగిన్ అయినా, అట్ ఏ టైం 100 మంది వచ్చినా ఈజీలీ అవర్ సైట్ విల్ మెయింటైన్. ఓకే, నెక్స్ట్ ఏబుల్ టు ప్రాసెస్ ఏ హై నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఎస్, ఈజీ ఏబుల్ టు ప్రాసెస్ ద హై నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే, హై నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ని ఒకేసారి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఈ-కామర్స్, వెరాజ్ ట్రెడిషనల్ ఇట్స్ నాట్ పాసిబుల్. See, can the sale business quickly? Is it possible? Yes. Within seconds, we are going to sell the products easily and quickly. Okay. At a fraction of seconds, just dispatch the product. Antundi gaani manaku vachche 1 week avutundi ma. Ante meer place chesinadiki quickly they are responding. Just your payment has been your transaction has been done successfully. Immediately they are placed the orders quickly. See, can grow business originally with the content. Yes, is it clear? Automatically వాళ్ళకి బిజినెస్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. ఏ ఆన్లైన్ లో కాకుండానే మనమే ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా వీఆర్ గివింగ్ ద అడ్వర్టైజ్మెంట్ టు అవర్ ఫ్రెండ్స్. ఆ సైట్ లో కొనరా బాగుంటుంది, ఈ సైట్ లో కొనరా బాగుంటుంది అనేసి వీఆర్ గివింగ్ ద ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ టు అవర్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ e-commerce. See, these are the e-commerce advantages, whereas the disadvantages, what is the disadvantages in e-commerce means? No one can buy during a site crash. Crash means nothing but an hacker can hack our site. Is it clear? Hackers దీంట్లో maximum hunting చేస్తున్నారు, that is the phishing.
ఫిషింగ్ మీన్స్ మనకు ప్రోడక్ట్స్ సై మనకు కన్జ్యూమర్ అడ్రస్ కావచ్చు, కన్జ్యూమర్ ఫోన్ నెంబర్స్ కావచ్చు, వాళ్ళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, దే క్యాన్ యాక్సెస్ ఈజీలీ. See why? Because they can hack your account. ఎందుకు ఆన్లైన్ సైట్లో హ్యాక్ చేస్తున్నారంటే, ఎందుకంటే దే కెన్ యాక్సెస్ యువర్ పేమెంట్ సిస్టమ్. వాళ్ళ టార్గెట్ అంతా ఏమి, మీ యొక్క వెబ్సైట్ కాదు, మీ యొక్క డేటాబేస్, మీ యొక్క నంబర్ని బేస్ చేస్తే మీ యొక్క బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి, బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్స్ నుంచి మీ దగ్గర ఉండే పేమెంట్ సెక్టార్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యాక్ యువర్ అకౌంట్ డీటెయిల్స్. So no, see, this is the advantage. Suppose someone hacker can hack the site annappudu automatically you are also going to lose your data. Okay, that is the disadvantage in e-commerce business. See, consumers cannot try before then buy. Is it clear? Cannot try before they buy. అంటే వాళ్ళు పర్చేస్ చేయకముందే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఎట్లా ఉంది ఏమనేసి తెలుసుకోవాలి. Whereas in traditional, నువ్వు కొన్నా కొనకపోయినా you may see the product, how it is working, what are the advantages, what are the disadvantages. మనము షోరూమ్ పోతాము, లేకపోతే ఏదైనా మాల్కి పోయినా కూడా you may touch the quality and quantity of the products, you may see the products, you have a experience on that product. See, కొన్ని ట్రయల్ రైడ్ కూడా ఇస్తాడు. Whereas if you are going to purchase the bike అంటే they are giving the trial ride, how it is comfortable to use, మీకు కంఫర్ట్గా ఉందా లేదా అనేసి మనము అక్కడే డిసైడ్ చేసుకొని వద్దాం. వేరాస్ ఇన్ ఈ-కామర్స్ దర్ ఇస్ నో ట్రయల్ రైడ్ కానీ దాన్ని చూసే కానీ మనకు ఛాన్స్ లేదు. బిఫోర్ యూ క్యాన్ బై. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. సి మైనర్ డిసడ్వాంటేజెస్ ఇస్ ఆల్సో దేర్, మేజర్ అడ్వాంటేజెస్ ఇస్ ఆల్సో దేర్. See, e-commerce is a highly competitive. Yes, that is a competitive business. Nowadays, everywhere, everyone is a competitor. Even though in our studies also. See, who is your competitor? మీరే మీ కాంపిటీటర్స్. అంటే మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మార్క్ వచ్చింది, మీకు తక్కువ మార్క్స్ ఉంది. దీస్ ఆర్ ద కాంపిటీటర్స్. సే ఈ-కామర్స్లో కూడా హ్యావింగ్ లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావింగ్ ఏ కాంపిటీషన్. ఈ ఫ్లిప్కార్ట్కి, స్నాప్డీల్కి ఇట్లా డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ కాంపిటీషన్ ఇస్ ఆల్సో దాట్. నెక్స్ట్, యూ నీడ్ టు షిప్ యువర్ ప్రోడక్ట్స్. యూ నీడ్ టు షిప్ యువర్ ప్రోడక్ట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్చేంజ్. కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మీరు కొరియర్ బాయ్ లాగా మొత్తం ప్యాక్ చేసి పెట్టాలన్నమాట. నెక్స్ట్, ఫిజికల్ రీటైలర్ ఈస్ స్టిల్ మోర్ పాపులర్ దాన్ డిస్పైట్ డిస్క్లైన్. See, this is the disadvantages in e-commerce. See, having advantages and disadvantages. You have seen both advantages and disadvantages, ma. Having any doubts on this, ma? No, sir. Okay. Okay, ma. Okay, we will see next class. Thank you.